ఇలా బంధించావు? అసలు నీకేం కావాలి? సరే చూడు, ఏంటి షాక్ తిన్నావా? ఇది నిజమని మీ బావ సంజయ్ నిరూపించాడు. ఇంకా లేట్ చేస్తే చాలా కష్టం అవుతుంది. ఇప్పటికే గ్లూకోజ్ లెవెల్స్ డ్రాప్ అయ్యాయి. ఇప్పుడు మనం ఎక్కించే డ్రాప్స్ కూడా కొంతవరకు పనిచేస్తాయి. ఆ తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. మీరే ఆమె మనసు మార్చే ప్రయత్నం చేయండి. సంజయ్, సంజయ్! అత్తయ్య ప్లీజ్, నాకేమొద్దు. ప్లీజ్ అత్తయ్య పడుకోండి. వదలబడరా ప్లీజ్ అత్తయ్య. సంజయ్! సంజయ్! అమ్మా ఉషా, నువ్వు కాసేపు బయటకెళ్ళు. సిస్టర్ మీరు కూడా. సంజయ్, అదే అదే. అవునమ్మా, మీరు బయట వెయిట్ చేయండి. ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది కొంచెం వినమ్మా. నువ్వు ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం? చూడు, నిన్ను చూడ్డానికి కూడా ఎవరూ రాలేదు. నా మాట వినమ్మా, లేచేదైనా తినమ్మా. డాక్టర్ ఇలా ఉంటే చాలా ప్రాబ్లం అని చెప్పి వెళ్ళింది. నా కోసమైనా లేచి తినమ్మా. వద్దు, నాకేమొద్దు. అమ్మా, నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఆయనకి ఏ కష్టం వచ్చినా నేను తట్టుకోలేనురా. అయ్యో, నన్నేం చేయమంటావమ్మా? అప్పటికే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆయన రాకపోతే నేనేం చేయను. రే శ్రీధర్, శ్రీధర్ని వెతికావా? వెతకడానికి వాడు ఎక్కడున్నాడో నాకు ఎలా తెలుస్తుందమ్మా? వాడేమో నాకు చెప్పలేడా పోయి తీసుకురావడానికి? కనీసం వాడిని వెతకడానికైనా టైం ఇవ్వమ్మా. నేను వెతికి తెస్తాను. అలాగే డాడీని కూడా విడిపిస్తానమ్మా. అప్పటి వరకు నువ్వేదైనా తినమ్మా. లేదురా, నువ్వు నా కోసం ఎంత బాధపడుతున్నావో ఆయన గురించి నేను అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను. ఆయన బయటకు వస్తేనే నేను తినేది, లేదంటే ఇంతే. మమ్మీ, మమ్మీ, మమ్మీ! వస్తున్నాను షా. రా కూర్చో. అది కాదు మమ్మీ. ముందు కూర్చో.
సంధ్య గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు మమ్మీ. సంధ్య గురించి ఇటు మీ నాన్న అన్నయ్య వెతుకుతూనే ఉన్నారు. బద్రికి ఫోన్ చేసిన మనిషి మనకైనా చెయ్యాలి కదా. ఎందుకు చేయలేదో అర్థం కావట్లేదు. ఎప్పటికి తను వస్తుందో ఏంటో తెలియట్లేదు. సంధ్య వస్తే గాని బావ గురించి అత్తయ్య నమ్మదు. సంజయ్ బావ నిజం ఒప్పుకుంటే గాని మావయ్య జైలు నుంచి బయటికి రాడు. తనొస్తే గాని అత్తయ్య నిరాహార దీక్ష మానుకోదు. ఏంటమ్మా ఇది? ఏంటి, మీ అత్తయ్య నిరాహార దీక్ష చేస్తుందా? దీక్ష అంటే అదేదో టెంట్ వేసుకొని కూర్చొని చేసేది కాదమ్మా. తిండి తిప్పలు మానేసి గదిలోనే కూర్చొని కుమిలిపోతుంది. మావయ్యని ఎన్నిసార్లు బ్రతిమలాడినా బెయిల్ ఒప్పుకోవడం లేదు. సంధ్యనైనా తీసుకొని రావాలి, లేదంటే ఆ శ్రీధర్నైనా తీసుకొని రావాలని అంటున్నాడు. ప్రాణం పోయినా బావ మాత్రం ఆ పని చేయడు. మావయ్య కోసం రోజులు తరబడి ఏడుస్తుందమ్మా. నేను కూడా చాలా బ్రతిమలాడి చూశాను. కనీసం ఆ రూమ్ నుండి బయటికి రావడం లేదు. ఆయన అక్కడ నరకం అనుభవిస్తుంటే నేనెందుకు బయటికి రావాలంటూ తనకు తానే హౌస్ అరెస్ట్ అయిపోయింది. చాలా బాధగా ఉందమ్మా. ఇంత జరుగుతున్నా బావలో మాత్రం ఏ చలనం లేదు. అసలు తనలో తప్పు చేస్తున్న ఫీలింగే లేదు. ఎందుకుంటుంది? వాడు మనిషి కాదు, రాక్షసుడు. మీ అత్తయ్య పాపం చాలా అమాయకురాలే. తనకి మీ మావయ్య అంటే ప్రాణం. కానీ ఇలా తిండి నీళ్లు మానేస్తే ఎలా అమ్మా? ఈరోజు డాక్టర్స్ వచ్చి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఇంకా ఇలాగే ఉంటే చాలా ప్రమాదం అని చెప్పెళ్లారు. కొడుకంటే అంత గుడ్డి నమ్మకం, మావయ్య అంటే అంత ప్రేమ. కాని బావ విషయంలో మాత్రం మావయ్య కాదు, ఆ దేవుడొచ్చి చెప్పినా వినదు. ఎందుకంత మొండితనమో అర్థం కావట్లేదమ్మా. సంజయ్ భయం కూడా అదే ఉషా. మీ అత్తయ్య ఏ మనిషినైనా ఎంత ప్రేమిస్తుందో అంత ద్వేషిస్తుంది. ఆ ద్వేషాన్ని సంజయ్ భరించలేడు. ఎందుకంటే వాడిని కదిలించేది ఆ అమ్మ ప్రేమే. అదెక్కడ చేజారిపోతుందో అని భయం. ఇప్పుడు ఆ తల్లే దూరం అయ్యేలా ఉంది. నీకక్కడ పరిస్థితి తెలీదమ్మా. మావయ్య కోసం ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? మావయ్య ఒకవేళ జైలు నుంచి రాను అంటే తను ప్రాణాలు తీసుకుంటుందేమో అని భయంగా ఉంది. సంధ్య జీవితం నిలబెట్టాలనుకుంటే అత్తయ్య ప్రాణం పోయేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యమ్మా. మావయ్య జైలు నుంచి బయటకొస్తే గాని తను మామూలు మనిషి అయ్యేలా లేదు. ఎవరూ తనకి చెప్పగలిగే పరిస్థితి లేదు. ఒకవేళ చెప్పినా ఎవరి మాట వినదు కూడా. భయంగా ఉందమ్మా. నువ్వేం దిగులు పడకు. మా అన్నయ్యని నేను బయటికి తెస్తాను. ఎందుకండి అనవసరంగా శ్రమ పడతారు? ఎంతమంది చెప్పినా ఆయన తన పంతాన్ని వదులుకోరు. ఎవరు చెప్పినా ఆయన బెయిల్ తీసుకోరు.
అందరూ చెప్పడం వేరు, నేను చెప్పడం వేరు. నేను చెప్తే కాదనడు, నా మాట కాదనడు. మా అన్నయ్య ఇప్పుడు బయటికి రావాలి. మీవారు ప్రయత్నించారు, నా ముందే తిట్టేసి అవమానించి పంపించారు. మీ వదిన గారు వచ్చి ట్రై చేసినా రాలేదు. అసలు ఆయనకు బయటకు రావాలన్న ఆలోచన లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రపంచంలో ఎవరైనా తప్పు చేసినా లోపల ఉండటానికి ఇష్టపడరు. అలాంటిది మరి మీ అన్న ఏ తప్పు చేయకపోయినా లోపలే ఉంటానంటున్నారు. మా అన్నయ్య వేరు లాయర్ గారు. ఈ పరిస్థితిలో తను బయటికి రావాలి. జీకే, అమ్మా నువ్వేంటిలా? మీ మావయ్యని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇదిగో లాయర్ గారు కూడా వచ్చారు. నా సొంత పూచీకత్తు మీద ఆయన్ని విడిపించుకెళ్ళడానికి వచ్చాను. ఇవిగోండి పేపర్స్. కానీ మావయ్య వచ్చేలా లేరమ్మా. నేను మాట్లాడతాను. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చెయ్యి. అన్నయ్య, అమ్మా రేఖ, నువ్వు బెయిలిచ్చి నన్ను తీసుకెళ్దామని వచ్చావా? అందుకోసం వస్తే నువ్వు దయచేసి వెళ్ళిపోమ్మా. ఎందుకంటే నాకు బయటికి రావడం ఇష్టం లేదు. ఇదే విషయం అందరికీ చెప్పాను, నీకు ఇదే చెప్తున్నాను. నన్ను పదే పదే విసిగించొద్దు, అర్థమైందిగా? అన్నయ్య, నువ్వెందుకు ఈ శిక్ష అనుభవిస్తున్నావు నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది నీ తప్పు కాదు. నువ్వు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తూ మరో మనిషిని అన్యాయంగా శిక్షిస్తున్నావు. అవునన్నయ్య, ఆ మనిషి ఎవరో కాదు, వదిన. వదిన పరిస్థితి అస్సలు బాగోలేదన్నయ్య. నువ్వు ఇక్కడ శిక్ష అనుభవిస్తుంటే తను అక్కడ శిక్ష అనుభవిస్తుంది. చూడన్నయ్య, నీలాగే తను చేయని తప్పుకి తనని తాను శిక్షించుకుంటుంది. అన్నయ్య, ఒకటి తెలుసుకో, తప్పు చేసిన వాడి మీద కోప్పడాలి, మోసపోయిన వాడిని చూసి జాలిపడాలి. వదిన తప్పు చేయలేదు, మోసపోయింది. ఇంకా మోసపోతూనే ఉందన్నయ్య. అవును మామయ్య, అత్తయ్యని మోసం చేస్తుంది మీ కొడుకే. ఆ విషయం మీకు తెలుసు. మిమ్మల్నే ఆడించిన వాడు అత్తయ్యని పిచ్చిదాన్ని చేయలేడా? అది తెలిసి కూడా ఎందుకు ఒంటరిగా వదిలేసి ఉంటున్నారో నాకు అర్థం కావడం లేదు మామయ్య. రియలైజేషన్ ఉండేవాళ్లకైనా అయ్యో మా నాన్న శిక్ష అనుభవిస్తున్నాడే అనుంటుంది. సంజయ్లో ఆ రియలైజేషన్ కొంచెం కూడా కనిపించడం లేదన్నయ్య. కానీ వదిన నరకం అనుభవిస్తుంది. ఇటు నిన్ను కాదనలేక, అటు వాడి మాయలోంచి బయటపడలేక అల్లాడిపోతుందన్నయ్య. ఒక్కసారి ఆలోచించు, ఇప్పుడు తన్ని ఓదార్చేదెవరు? నేనంటే పడదు, రఘు అంటే పడదు. నీ కొడుకు సంగతి నీకు తెలుసు. ఇక ఎవరు తన్ని మామూలు మనిషిని చేస్తారు? తిండి కూడా మానేసి
నీకోసం కలవరిస్తోందన్నయ్య. చిన్నప్పుడు అమ్మని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఇంకో అమ్మని దక్కించుకుందాం అన్నయ్య. నా మాట విను, ఇంటికెళ్దాం పదన్నయ్య. ప్లీజ్ మామయ్య, సంజయ్ సంగతి నేను చూసుకుంటాను. ఆ శ్రీధర్ గారిని పట్టుకొని అన్నీ నిరూపిస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు మామయ్య, ప్లీజ్. రేఖ, పదమా వెళ్దాం. ఏంటిది? మన పెళ్లి ఫోటో. నాకు నువ్వెవరో తెలీదు, కానీ ఈ ఫోటో మాత్రం అబద్ధం కాదు, నిజం. ఏంటి షాక్ తిన్నావా? ఇది నిజమని మీ బావ సంజయ్ నిరూపించాడు. సొంత మరదలివే అయినా నీ మీద కక్ష మాత్రం పోలేదు. అందుకే నా ఫోటోని నీ ఫోటోని మార్పింగ్ చేసి మనకు పెళ్లి జరిగినట్టు ఓ చందమావ కదల్లాడు. అది మీ వాళ్ళందరికీ చూపించి నమ్మించాడు. మరి ఉషకి నాకు జరిగిన అన్యాయం గురించి తెలుసా? ఉషకేంటమ్మా, మీ రేఖమ్మకి, మీ నాన్నకి, మీ మావయ్యకి అందరికీ తెలిసిందే. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? నా బ్రతుకేంటా అని. నీ బ్రతుకు గురించి నీకిప్పుడు కొత్తగా ఆలోచన ఎందుకు? నీ బ్రతుకు ఎప్పుడో నాశనమైంది. ఆ సంజయ్ కక్ష పెట్టుకొని ఎంత పనిచేశాడో చూడు. తేలు కుట్టడం సహజం, పాము కాటు వేయటం సహజం. నీ ప్రేమనే పావుగా వాడుకున్నవాడు నీకు పెళ్ళయిందని నమ్మించడం పెద్ద విషయమా? ఏడవాల్సిన దానికి ఏడవలేదు, దీనికెందుకు ఏడుస్తున్నావు? సంజయ్కి నేనేం ద్రోహం చేశాను? ఎందుకు నా జీవితంతో ఆడుకున్నాడు? కనీసం నా కడుపున పుట్టిన అమ్మను కూడా నాకు దక్కకుండా చేశాడు. ఒక మనిషి మీద పగబట్టి ఇంతలా సాధించాలా? సాధిస్తాడు, ఎందుకంటే వాడు మగాడు. మగాడేం చేసినా ఈ లోకంలో చెల్లుతుంది. ఆ రోజు నువ్వు చెంపదెబ్బ కొట్టావని కక్ష కట్టాడు, దానికి బదులు ఇలా తీర్చుకున్నాడు. ఆ రోజు తప్పెవరిది? నాదా? నన్ను కామెంట్ చేస్తే కొట్టాను. కొట్టకూడదు. మగాడేమన్నా ఆడది తల వంచుకుని వెళ్ళాలి, ఎదురు తిరగకూడదు. తప్పు. నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావు. వాడు దుర్మార్గుడని వాడి మొహం మీదే రాసుంది. కానీ అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకున్న ఉషనేమంటావు? ఉషా నువ్వు ఎలా కలిసి పెరిగారు? ఉషకు నువ్వు ఎంత సాయం చేశావు? లేదు, ఉషే నాకు చాలా సాయం చేసింది. అన్నం పెట్టింది, వాళ్ళమ్మ చేత డబ్బులు కట్టించి చదువు చెప్పించింది. పిచ్చిదానా,
నువ్వెంత అమాయకురాలివే. వాళ్ళు సరిగ్గా ఉండుంటే అసలు నువ్వు అనాథం ఎలా అయ్యేదానివే? మీ అమ్మకి అన్యాయం చేయలేదా? అసలు మీ అమ్మ గౌరీ ఇల్లు వదిలి రావాల్సిన అవసరం ఏంటి? ఆ కుటుంబమే కదా. మీ అమ్మని మోసం చేయలేదా? మా అమ్మే ఇల్లు వదిలి వచ్చిందన్నారు. అదంతా అబద్ధం. వీళ్లే బయటికి పోయేలా చేశారు. ఆ రోజు మీ అమ్మని రేఖమ్మ మోసం చేసింది. ఈ రోజు ఉషా నిన్ను మోసం చేసింది. ఏ కాదా? లేకపోతే ఆ సంజయ్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది?